అంటే ఇదిగో శ్రమలో కొన్ని సమయాల్లో నీ జీవితంలో అనుమతించిన తర్వాత శ్రమను మించిన శ్రమ నీవు పైకి వెడుతున్న కొలది కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక భయపడవద్దు, దేవునిని వదిలిపెట్టవద్దు, చివరి వరకు దేవునిలో నిలవబడు. యోసేపు వెళ్ళాడు, నా దేవుని నేను ఎంత నమ్మానో, నా దేవుని మీద నేను ఎంత ఆనుకున్నానో, నా దేవుని ఎడల నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, దేవుడేంటి నాకు ఈ పరిస్థితిలో అనుమతించాడు అని చెప్పి యోసేపు ఇదిగో అక్కడికి వెళ్ళి దేవునిని వదిలిపెట్టలా. అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా తన యవ్వన కాలంలో తనను పడవేసే పాపము అతనిని ప్రేరేపించినప్పటికీ కూడా ఆ పాపము జోలికి వెళ్ళకోకుండా ఆ పాపము నుండి అతడు పారిపోయాడు. హల్లెలూయా. దేవుని ఎంతగా గుర్తుపెట్టుకున్నాడంటే, తల్లి లేదు, తండ్రి లేడు, అక్కడ ఎవడో కూడా నువ్వు ఈ పని చేస్తున్నావేంటి అని అడిగేవాడు కూడా లేడు. అయినప్పటికీ కూడా యోసేపు దేవుని యొక్క మార్గములను వదిలిపెట్టలేదు. దేవుని దృష్టిలో నేను ఎంతటి ఘోరమైన పాపమును నేను ఎట్లు చేస్తానో అని తనను పాపమునకు ప్రేరేపించిన స్త్రీతో కూడా అతడు మాట్లాడాడు. హల్లెలూయా. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతా ఉన్నది. మనం అనుకుంటాం ఇక అయిపోయింది నా జీవితం, ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక అయిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు చేత్తో పట్టుకొని ఉంటే ఎక్కడైపోద్ది నీ పరిస్థితి? దేవుడు చేత్తో పట్టుకొని ఉంటే ఎవడు నిన్ను నాశనం చేయగలడో? దేవుడు నిన్ను చేత్తో పట్టుకొని ఉంటే ఎవడు పడేయగలడో చెప్పండి? పడవేయగలరా? పడవేయలేరు. పడవేసినట్లుగా భ్రమ కలుగుతుందేమో, కొద్ది కాలం నిన్ను శ్రమ పెట్టగలరేమో, కానీ దేవుడు నిన్ను చేతితో పట్టుకుంటే ఏ నరుడు కాదు కదా, ఏ శక్తి కాదు కదా, విశ్వములో ఏ బలమైననో నిన్ను పడవేయలేదు. హల్లెలూయా. చెరసాలలో ఉన్నాడు కానీ దేవుని మార్గాలను వదిలిపెట్టలేదు. చెరసాలలో కూడా అనేక మందికి ఉపచారం చేసేవాడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడు స్వచ్ఛమైన సువర్ణము వలె యోసేపును కడిగి మలినములను వదలగొట్టి ఒక దినమున దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళి ఇదిగో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకన్నీ తెలిసిన విషయాలే కాబట్టి నేను సారాంశం చెప్పేస్తున్నాను, మరలా మీకు వచనాలు చూపించడం అవసరం లేదు. కలల భావాన్ని చెప్పినప్పుడు ఫరో యోసేపును దేశమునకు ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. ఫరో కూడా అన్నాడు, అయ్యా నేను తినడం మాత్రమే, అలా సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే, కానీ ఐగుప్తు దేశంలో ఒకడు కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా నీ ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు పాడు చేశాడు? అన్నలు పాడు చేద్దాం అనుకున్నారు, అన్నలు అడ్రస్ లేకుండా చేద్దాం అనుకున్నారు. అన్నలు యోసేపును ఏదో పాడు చేసేసి ఏదో చేద్దామని అనుకున్నారు. కానీ దేవుని చేతుల్లో ఉన్న యోసేపు పాడైపోయాడా? దేవుని చేతుల్లో ఉన్న యోసేపు నాశనం అయిపోయాడా అంటే లేదు. ఆ రోజులలో అత్యంత బలమైన దేశము, బలమైన రాజ్యం ఐగుప్తు రాజ్యము. అలాంటి ఐగుప్తు రాజ్యమునకు ప్రధానమంత్రిని చేసేసాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు తర్వాత కేవలం రాజు పేరుకు మాత్రమే రాజ్యమునంతటిని పరిపాలించే ఉన్నతమైన వ్యక్తిగా యోసేపును లేవనెత్తాడు. హల్లెలూయా. అందుకనే ఆలోచించండి, మనుషులు కాదండి మిమ్మల్ని దీవించేది, మనుషులు కాదండి మిమ్మల్ని లేవనెత్తేది. అంతేకాదు మన పనులు దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టేసుకునే సందర్భాల్లో మనము ఆ పని ఈ పని అని పరిగెత్తుతూ ఉంటాం. అది కాదు నిన్ను ఆశీర్వించేది తెలుసా? అది కాదు నిన్ను దీవించేది తెలుసా? ఏవిధి దీవిస్తుందంటే దేవుని యొక్క కృపే, దేవుని యొక్క సన్నిధే నీకు నిజమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజముగా దేవునిని ఎరిగిన వాడివైతే ఈ మాట ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు, ఈ మాట ఖచ్చితంగా నువ్వు ఎరుగుతావు. నీవు నామకార్థంగా జీవిస్తున్నావు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతమందిని గురించి నేను మాట్లాడుతున్నా,
నామకార్థంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుని సన్నిధానమును వారు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. నేను కూడా చూస్తూ ఉంటా. మనకి 2-3 సంఘాలు ఉన్నాయి కదా, భద్రరాజుపాలెం, పెదవగిరాల, సాయంత్రం పూట తమ్ముడు మధులూరు గుడి అని ఒక సంఘానికి వెళ్తాడు. అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళే సంఘాలు, ఇంకా అవి కాకుండా మనకు చాలా మరి అన్నయ్యలు కానీ లేకపోతే మామయ్యలు కానీ వేరే సంఘాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఈ 3 సంఘాల్లో చూస్తూ ఉంటా. కొంతమంది, నేను ఎవరిని మనసు నొప్పించాలని మాట్లాడట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకుంటారనే చెబుతున్నా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధానానికన్నా నా శ్రమే నన్ను ఆశీర్వదిస్తుంది అనే భ్రమతో పరుగులెత్తుతూ ఉంటారు. నా కష్టమే నన్ను ఆశీర్వదింపజేస్తుంది, దీవింపజేస్తుంది అని పరుగులెత్తుతూ ఉంటారు. నేను గమనిస్తూ ఉంటా. ఎవరిని ఉద్దేశించానట్లా మరలా చెబుతున్నాను, వ్యక్తిగతంగా మీరు నొచ్చుకోవద్దు, వ్యక్తిగతంగా ఈ మాటలు తీసుకోవద్దు. ఇదిగో సంఘానికి నేను చెబుతూ ఉన్నా. పొలం పనులను పరిగెత్తే వాళ్ళని కొంతమందిని చూస్తున్నా. ఇదిగో ఆ పని ఉందని పరిగెత్తే వాళ్ళని చూస్తూ ఉన్నా. ఈ పనులు ఉన్నాయని పరిగెత్తే వాళ్ళని చూస్తూ ఉన్నా. ఈరోజే షాపింగ్లు పెట్టుకునే వాళ్ళని చూస్తున్నా. ఈరోజే పరామర్శలు పెట్టుకునే వాళ్ళని చూస్తూ ఉన్నా. కానీ గుర్తుపెట్టుకోండి, మీ శ్రమ మీ కష్టం కాదు మిమ్మల్ని దీవించేది, దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని దీవిస్తుంది. హల్లెలూయా. మనము ఎంత పరుగులెత్తినా, ఎంత పరిగెత్తినా దేవుని కృప లేనిదే ఏ ఆశీర్వాదము నీ యొద్దకు నా యొద్దకు రాదు. వచ్చినా అది నిలవబడదు. కనుక దేవుని వైపు మీరు మనసును పెట్టండి. దేవుని యొక్క సన్నిధి వైపు మీరు మనసును పెట్టండి. దేవుని యొక్క సన్నిధానంలో మీరు మోకాళ్ళలోనండి. దేవుని యొక్క సన్నిధానంలో మీరు ప్రార్థించండి. ఏ మనుషుడు మీకు వ్యతిరేకంగా లేచినా దేవుడు మీకు పక్షమున ఉండి ఆయన మీకు మేలు చేస్తాడు. ఆయన హల్లెలూయా. కనుక ఆ మాటను గుర్తుపెట్టుకోండి. యోసేపు వదిలిపెట్టలేదు. ఒక దినమున దేవుడు ఐగుప్తు రాజ్యమును ఏలేవాడిగా చేశాడు. హల్లెలూయా. 42వ వచనం 5వ వచనంలోనికి ఒక్కసారి వెళదాం రండి. ఆదికాండం 42వ వచనం 5వ వచనం. కరువు కనాను దేశంలో ఉండెను గనుక, కరువు కనాను దేశంలో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా. ఏమనుకున్నారు? మాకు కలలు చెబుతాడా, మేమందరం అతనికి నమస్కారం చేస్తామా, వాడిని చంపేస్తే ఏమైపోతాయో, వాడిని చంపేస్తే వాడి చాప్టర్ అంతటితో క్లోజ్ అయిపోతుంది అని అనుకున్నారు. ఏ అన్నలైతే అనుకున్నారో ఆ అన్నలే వచ్చి నేలకు తలలు వంచి ఇదిగో వందనము చెబుతూ ఉన్నారు. అనగా సాష్టాంగపడి నమస్కారము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఐగుప్తు దేశపు అధికారి కదా, వచ్చి తలలు ఎగరేసి మాకు కొద్దిగా ధాన్యం కావాలి అంటే కుదరదు. ఇప్పుడు ఎవరి పైన ఉన్నారు? యోసేపు పైన ఉన్నాడు. ఇప్పుడు చచ్చినట్లుగా తలలు వంచాల్సిందే, వందనం చేయాల్సిందే, ఇదిగో సాష్టాంగపడి నమస్కారము చేయాల్సిందే. చూడండి దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయో, చూడండి దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయో, చూడండి దేవుని యొక్క గొప్ప కార్యములు ఎలాగున ఉంటాయో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు వద్దకు వచ్చి వందనములు చేయించు ఉన్నారు. ఎవరైతే అడ్రస్ లేకుండా చేస్తామనుకున్నారో వాళ్ళే వచ్చి వందనము చెబుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక మాట చెబుతాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమలో నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు నీకు ఈ శ్రమ వస్తుంది అని దేవుడు చెప్పలా. ముందుగా దేవుడు కనుక నీకు శ్రమ వస్తుంది, శ్రమ తర్వాత నీకు మరి ప్రతిఫలము వస్తుంది, నీకు
ఒక సింహాసనము వస్తుందని ముందే చెబితే యోసేపు చక్కగా వెళ్ళిపోయేవాడు. నేను ఈ శ్రమలోంచి వెళ్తానట, కొద్ది రోజులైన తర్వాత దేవుడు నన్ను ఇదిగో రాజ్యానికి అధిపతిగా చేస్తాడంట అని మనసులో పెద్దగా బాధ పెట్టుకునేవాడు కాదు, కష్టం పెట్టుకునేవాడు కాదు, చక్కగా వెళ్ళిపోయేవాడు. కానీ దేవుడు చెప్పలా. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీకు కొన్ని సందర్భాల్లో చెప్పడం, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిన్ను కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడకపోవచ్చు. మాట్లాడినప్పుడు నీవు భయపడవద్దు. నీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైన, ఇబ్బందుల కొలుమైన నా దేవుడు నన్ను విడిచి పెట్టడు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. సరే, యోసేపు ముందుకు వెడుతున్నప్పుడైనా దేవుడు కనిపించి చెప్పాడా అంటే అప్పుడు చెప్పలా. శ్రమలో ఒక్కొక్క శ్రమ ఎదురవుతా ఉంటే యోసేపుకేమో అమ్మో ఏమిటి శ్రమ మీద శ్రమ వస్తుంది ఏమిటి అని ఆయన అనుకుంటూ ఉంటుంటే ఇదిగో ఆ శ్రమలో కూడా ఇదిగో చివరి వరకు నిలవబడ్డాడు. దేవుడు కూడా ఎక్కడా కూడా ముందుగానే చెప్పలా యోసేపుకి. మొదటిలో ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఒక స్వప్నాన్ని ఇచ్చాడు. అది పట్టుకొని ఇక జీవితం అంతా కొనసాగించాడు. నీకు నాకు కూడా ఒక వాగ్దానము, ఒక దర్శనము, ఒక మాట, దేవుడు ఒక మాట చెప్పే ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇప్పటిదాకా నాకు చెప్పలేదయ్యా, ఇప్పుడు చెబుతున్నాడు విను. దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కానే కాదు. హల్లెలూయా. ఆ మాట పట్టుకొని ముందుకు కొనసాగు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే దర్శనం కనపడితే దేవుడు నాతో మాట్లాడినట్టు అనుకుంటాం, లేకపోతే ఎవరైనా ప్రవచనం చెబితే దేవుడు నాతో మాట్లాడినట్లు అనుకుంటాం, లేకపోతే ఏదైనా స్వప్నమో ఏదైనా జరిగితేనే దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటాం. కానీ ఇదిగో వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా నా వ్యక్తిగత జీవితంలో చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఒకప్పుడు దేవుడు నాకు ఏదైనా దర్శనాన్ని ఇస్తాడేమో, ఈ శ్రమలో ఏదైనా స్వప్నాన్ని ఇస్తాడేమో, ఏదైనా ప్రవచనం చెబుతాడేమో అని ఎదురు చూసేవాడిని. కానీ దేవుడు ఏ దర్శనం వచ్చేది కాదు. అంటే శ్రమలోంచి పెడుతున్నప్పుడు ఏ స్వప్నము వచ్చేది కాదు, ఏ ప్రవచనము వచ్చేది కాదు. దేవుడు ఒక రోజున నా మనసులో ఆయన పెట్టిన ఆలోచన ఏంటంటే, స్వప్నమో దర్శనమో ప్రవచనమో నీకు అవసరంలా, నీ వాక్యమే నీకు ఆధారం. హల్లెలూయా. నీ వాక్యమే నీకు ఆధారం. అందుకని దేవుని సన్నిధానానికి వచ్చి మనం వాక్యం వింటున్నప్పుడు ఏదో కాలక్షేపంగా సేవకుడు చెబుతున్నాడు మేము వింటున్నామని అనుకోకండి. దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన తన చేతితో నిన్ను పట్టుకుని ఉండగా ఏ మనుషుడు నిన్ను పాడు చేయలేడు, ఏ మనుషుడు నిన్ను నాశనము చేయలేడు. అదే సమయంలో ఏ మనుషుడు నిన్ను దీవించలేడు, ఏ మనుషుడు నిన్ను ఆశీర్వదించలేడు. దీవించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక స్వప్నం కోసమో దర్శనం కోసం ఎదురు చూడొద్దు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాట నమ్మి దేవుని సన్నిధానములో ఆ నిందారహితుడవై నడుచుకో. అబ్రహాంతో కూడా దేవుడు అంటాడు, అబ్రహామా నా సన్నిధిని నీవు నిందారహితుడవై నడుచుకో, నీ యొక్క బహుమానమును నేను అత్యధికముగా నీకు దయచేస్తా, నీ యొక్క రెట్టింపు బహుమానమును దయచేస్తా, అత్యధికముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట మనకేంటంటే నిందారహితుడవై ఉండము. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఒకప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథము లేకపోతే వాక్యము భక్తులకు లేదు. అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఉంటాడు. కానీ ఈ రోజున
అందరికన్నా పాత నిబంధన భక్తుల కన్నా నీవు శ్రేష్ఠుడవు, నీ చేతిలోనికే దేవుని యొక్క వాక్యము వచ్చి ఉన్నదే. హల్లెలూయా. సరే, ముగించేస్తాను. యోసేపుని గురించి 2 మాటలు చెప్పి, యోసేపు ఇప్పుడు ఆఖరిలో తండ్రి అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ. హల్లెలూయా. ఇందాక మీరు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనం ఆరాధనలో కూడా 2వ మాటకి ఏం చదువుకున్నాము తెలుసా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటూ ఆయన మొదట ఏమంటాడంటే, ఇదిగో నాలో నిలిచి ఉన్న తేగే ఫలిస్తుంది. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే నేను మీలో నిలిచి ఉంటా. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే మీరు ఫలించే వారిగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ అతనికి పేరు. అతడు గోడ మీద గోడ ప్రాకి, ఆ 49వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా, ఆ మాట చదువుదాం రండి ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. చాలండి. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ. 3వ మాట, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. ఈ మాట కూడా చాలా ప్రధానమైనది. ఏమిటంటే, గోడ ఆలోచన చేసినప్పుడు గోడ ఒక సరిహద్దు. అవునా? మన ఇంటికి గోడ ఎక్కడ కడతాం? మన సరిహద్దుల్లో కడతాం. అంతేగాని లోపల కట్టేసి చాలా భాగాన్ని బయట వదిలిపెట్టాం. కరెక్ట్గా సరిహద్దుల్లో మనము గోడను కడతాం. ఆ గోడ సరిహద్దు దాటిన తర్వాత వేరే వాళ్ళది ఎవరిదో ఆ యొక్క స్థలం అండి. ఇతడు గోడ మీద పాకి, ఇక్కడ గోడ మీదకు ఎక్కి వ్యాపించును అంటే, యోసేపు తన సరిహద్దులలోనే కాదు ఫలించేవాడు, తన యొక్క సరిహద్దులు దాటి ఫలించేవాడు. హల్లెలూయా. నిజమే కదా? యోసేపు తన దేశంలో కాదు, దాటి ఇదిగో ఐగుప్తు దేశములో, సరిహద్దులు దాటి ఐగుప్తు దేశంలో ఫలించిన వాడు ఆయన. హల్లెలూయా. కనుక చివరి వరకు వేచి ఉండు. ఈ సమయంలో షడ్రకు, మిషకు, అబేద్నెగోలు కూడా గుర్తు వస్తున్నారు. నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేసి దానికి మ్రొక్కండి అని చెప్పాడు. మ్రొక్కమని చెప్పినప్పుడు, చదవద్దు, 3వ అధ్యాయంలో ఉంటుంది దానియేలు గ్రంథము. మ్రొక్కమని చెప్పినప్పుడు వీళ్ళు ఆ ప్రతిమకు మొక్కనప్పుడు అక్కడ ఉన్న కొంతమంది కల్దీలు వచ్చి ఈ యొక్క షడ్రకు, మిషకు, అబేద్నెగోల మీద లేనిపోని మాటలు చెప్పి రాజు దగ్గర పిలిపించారు. పిలిపిస్తే రాజు అన్నాడు, ఇదిగో ఇప్పుడు 15-16 వచనాలు చాలా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఆ వీణ విపంచకులు అన్ని వాయిద్యాలు వాయిస్తాను, అనగా ఆ యొక్క వాయిద్యగాండ్రు వాయించుతారు. అది వాయించినప్పుడు మీరు గాన నమస్కారం చేయకపోతే, అనగా ఆఖరి వార్నింగ్ మీకు ఇస్తున్నాను, ఇక ఆఖరి అవకాశం మీకు ఇస్తున్నాను. ఇప్పుడు కానీ ఇక చెయ్యకపోతే మిమ్మల్ని ఆ అగ్నిగుండములో పడవేస్తా. కానీ ఆ ముగ్గురే ఉన్నారు తెలుసా? మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, రక్షింపకపోయినను మేము నమస్కారం చేయమంటారు. నీకు అసలు జవాబు ఇవ్వాలని కానీ మాకు చింత కూడా లేనే లేదు చెప్పేశారు. ఇప్పుడు రక్షించగలిగిన సమర్థుడు అన్నాడు కదా, వారిని పట్టుకుని ఈడ్చుకొచ్చేటప్పుడు దేవుడు రక్షించలేదా? రక్షించగలడు కానీ రక్షించలే. ఇదిగో రాజు యొక్క సన్నిధానమునకు తీసుకుని వచ్చినప్పుడైనా దేవుడు విడిపించలేదా? విడిపించగలడేమో కానీ విడిపించల. ఇంకొక క్షణముల్లో అగ్నిగుండంలో వేసేస్తారు, విడిపించగలడు కానీ విడిపించల. అగ్నిగుండంలో వేసిన తర్వాత ఆయన వచ్చాడు. హల్లెలూయా. అగ్నిలోకి ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. మనం కూడా దేవుడు ఇంకా రాడేంటి, ఈ శ్రమ గడుస్తూ ఉన్నది ఇంకా రాడేంటి, ఇంకా కార్యము జరగదేంటి, ఇంకా దేవుడు కార్యము చేయడేంటి, ఇంకా జరగదేంటి, అమ్మో ఒక పరిస్థితి దాటిపోయింది, ఇంకా సంక్లిష్టమైపోతుంది నా పరిస్థితి, ఇంకా సంక్లిష్టమైపోతుంది నా పరిస్థితి. దేవుడు మౌనంగా ఉండి
ఎప్పుడు దిగాడో తెలుసా? ఇదిగో అగ్నిలో ఉన్నప్పుడు అగ్నిలోనికే ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. మనలను కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా రాడేంటి, ఇంకా రాడేంటి, ఇంకా రాడేంటి, ఇంకా రాడేంటి ప్రశ్న వస్తుందే. కానీ గుర్తుపెట్టుకో, తగిన సమయమందు ఆయన నీ యొద్దకు దిగేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క క్షణంలో నిప్పు ఎంత త్వరగా అంటుకుంటుందో తలకు మీకు తెలిసే ఉంటుంది. వెంట్రుకలు అలా పడితే అలా గాలిపోతాయి కదా. కానీ ఆ రెప్పపాటు సమయంలో కూడా ఆయన వారిని కాలిపోకుండా ఆ వారి మధ్యకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, ఏంటి మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని రాజా. ముగ్గురునా? నిజం చెప్పండి. ముగ్గురినే రాజా. మరి నాకేంటి నాలుగోడు కనిపిస్తున్నాడు? ఆ నాలుగోవాడు దేవదూతల వల్లే ఉన్నాడేంటి? ఇదిగో నాకు ఆ వ్యక్తి మానవుడిగా కనిపించడం లేదు. నాలుగో వాడు ఎవరో బయటకు తీస్తే ఇదిగో వారికి కనీసము అగ్ని వాసన కూడా అంటలేదు. హల్లెలూయా. నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. కానీ చివరి వరకు నిలవబడు, చివరి వరకు నిలవబడాలి. చెప్పాను కదా, లాక్కెళ్ళేటప్పుడు రాలా, రాజు యొక్క సభలో ప్రవేశించి పెట్టేటప్పుడు రాలా, అగ్నిలో పడవేసేటప్పుడు రాలా, అగ్నిలో పడవేసిన తర్వాత వచ్చాడు ఆయన. హల్లెలూయా. అవును, దేవునికి సమయం తెలుసు. కానీ ఈ లోపు నీ యొక్క హృదయం కరిగి నీరైపోకుండా, భయపడకుండా దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ప్రార్థన చేయి. నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు నిన్ను తప్పనిసరిగా విడిపించేవాడై ఉన్నాడు. దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఇదిగో నా అడుగులు నా పాదములు బండ మీద అడుగులను స్థిరపరుచును అనే మాట అంటాడు. ఆయన బండ మీద నా అడుగులను స్థిరపరుచును అనే మాట. నిజమే, స్థిరపరిచేవాడు ఆయన. స్థిరపరుస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఆశను దేవుని మీద పెట్టుకో, చివరి వరకు సహనముతో కనిపెట్టుకో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తి ఇదిగో బండ మీద నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. బండ మీద స్థిరపడిన తర్వాత ఇక నిన్ను ఎవడనో కదిలించలేడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు మీకు చెప్పగలను. నాకు ఒక చిన్న సాక్ష్యం అంటే, నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం లేనప్పుడు కూడా ఏమిటో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా నా భవిష్యత్తు అవుతుందో, ఇంకా జాబు రాలా, ఎలా అయిపోతామో, ఎలా మిగిలిపోతామో అనే ఇదే ఆలోచన ఉండేది. నేనుండే ఒక ప్రాంతంలో ఒక పార్క్ ఉంటే సాయంత్రం పూట వీళ్ళ పార్కులో కూర్చునేవాడిని. ఇదే ఆలాపన, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, భవిష్యత్తు ఏం జరగబోతుందో అని ఆలాపన. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఉద్యోగంలో కూడా ఎన్నో కొన్ని సందర్భాల్లో ఆటుపోట్లు ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఏమైపోతుందో. కానీ ఇప్పటికో సుమారుగా 21 సంవత్సరం గడిచిపోయింది. హల్లెలూయా. దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, మనం కూడా కొన్ని సందర్భం భయపడతాం. మన జీవితాలే మనకు సాక్ష్యం. మీ జీవితాల్లో కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్పగలరు, ఎన్నో సాక్ష్యాలను చెప్పగలరు. సమయం ఇస్తే దినమంతా కూడా చెప్పగలరు. హల్లెలూయా. ఒక 2 వారాల క్రితం అనుకుంటా, అత్తయ్య గారు మేము కూడా కారులో వెళుతూ ఉన్నాం హైదరాబాద్. మరి సంఘంలో మరి చెప్పుకోవడానికి కుదరదు కదా. కారులో ఎన్ని సాక్ష్యాలు చెబుతున్నారో వాళ్ళ బిడ్డల పక్షాన్ని దేవుడు చేసిన కార్యాలు, దేవుడు తనతో మాట్లాడిన కార్యాలు. నిజమే, తనకు అవకాశం వచ్చింది కాబట్టి కారులో ఉండి ఆ మాటలు చెప్పారు. మీకు కూడా అవకాశం ఇస్తే, అవకాశం దొరికితే ఎన్ని చెప్పగలరో కదా. హల్లెలూయా. మన సాక్ష్యాలు దేవుడికి తెలుసు. ఇదిగో వాటినన్నిటినీ జరిగించిన దేవుడు ఇకను నిన్ను నడిపించలేడా? ఇకను నీ జీవితంలో కార్యములను జరిగించలేడా? కానీ నమ్మకంగా సహనముతో నీవు కనిపెట్టి ఉండు. దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోనండి. అడుగు, ప్రభువా, నాకు ఈ సమస్య ఉన్నది, ఈ శ్రమలో నుండి నేను వెళుతున్నాను, ఈ కష్టంలో నుండి నేను వెళుతున్నా,
లేక ఈ ఆర్థిక పరిస్థితుల్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి నేను వెడుతున్నానని చిన్న ప్రార్థన చేయి. ప్రార్థన చేసి, ప్రభువా నన్ను విడిపించు నాయన, నన్ను నడిపించు నాయన, నా కష్టం నుండి విడిపించు నాయన, నా బాధ నుండి విడిపించు నాయన అని దేవుణ్ణి ఒక మాట అడుగు. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఒక మాట చెప్పి, ప్రభువా నా బిడ్డల జీవితంలో ఇప్పటి వరకు కార్యాలు జరిగింది, ఇకను జరిగించున్నాయి. నా బిడ్డలను ఆశీర్వదించు, నా బిడ్డలను నేను నడిపించు అని చిన్న మాట చెప్తాము. దేవుడు నిజమే నీ బిడ్డలు మంచి స్థితిలో ఉంచాడు కదా, నీ బిడ్డలను మంచి స్థితిలో ఉంచాడు కదా. నీ జీవితంలో వదిలిపెడతాడా? ఈ రోజు ఏదైనా సమస్యలో నువ్వు పెడుతున్నట్లయితే నాకు ఉంచుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కానే కాదు. ప్రార్థన ఇకను మమ్మల్ని నడిపించున్నాయని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వ సృష్టికి ఆదరణ కాడుబుతురైన ప్రభువా, మహోన్నతుడవగు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. అయ్యా ప్రభువా, దావీదునైనా తన కీర్తనలో చెబుతూ ఉన్నాడు, ప్రభువా ఇదిగో యెహోవాకు నేను మొరపెట్టి తిని, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఇదిగో నా పాదములు కుదిరలేకుండా నా అడుగులను బండ మీద ఆయన స్థిరపరచను అనే మాట నాయన చెబుతూ ఉన్నాడు. ప్రభువా మమ్ములను స్థిరపరచగలిగిన దేవుడవు నాయన. ప్రధానంగా నాయన ఈ రోజున యోసేపును గురించి ధ్యానం చేశాం ప్రభువా. అవును ప్రభువా, అయ్యా తండ్రి, అన్నలు ద్వేషించారు, తండ్రి ఇంటికి దూరమైపోయాడు. అప్పటి వరకు రాకుమారుడులా జీవించిన యోసేపు ఒక్కసారిగా బానిసైపోయాడు నాయన. తన భవిష్యత్ ఏమిటో తెలియదు నాయన, తన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నాయన. కానీ నీ మార్గములను వదిలిపెట్టక, నా దేవుని యొక్క వాగ్దానము, దర్శనము నన్ను విడిపిస్తుంది, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. నిందారహితుడిగా ఒక యవ్వన కాలంలో యవ్వనస్తుడు పడిపోవలసిన పరిస్థితులు ఎదురొచ్చిన ఆయన గుర్తుపడలేదు ప్రభువా. దేవుని మీద ఆశతో ఆయన, నీ మీద ఆశతో నిలవబడ్డాడు నాయన. శ్రమ జీవిత కాలం అంతా నిలిచిలేదు ప్రభువా. శ్రమ తన యొక్క జీవిత కాలం అంతా, కష్టము తన యొక్క జీవిత కాలం అంతా నిలిచిలేదు నాయన. దినము రానే వచ్చింది ప్రభువా. ఐగుప్తు దేశములకు ప్రధాని అయ్యే దినము రానే వచ్చింది ప్రభువా. అయ్యా ప్రభువా, ఏ అన్నలైతే అరే వీడిని కొట్టి చంపేద్దాం, అమ్మేద్దాం, వీడేమైపోతాడో చూద్దామని ఎవరైతే సవాలు విసిరారో, ఎవరైతే శబదములు చేశారో, ఎవరైతే నాయన అయ్యా గాంభీర్యపు మాటలు పలికారు నాయన, ఆ అన్నలే వచ్చిన ఆయన నేలకు తలలను మోపిన ఆయన నమస్కారం చేస్తూ ఉన్నారు ప్రభువా. అవును ప్రభువా, నీ చేతుల్లో పడిన వారిని నీవు లేవనెత్తగలవు తండ్రి. అయ్యా ఈ రోజున మా స్థితి చిన్నదే కావచ్చు, ఈ రోజున మా పరిస్థితులు చిన్నవే కావచ్చు, ఈ రోజున మమ్మల్ని భయపెట్టేవారే ఉండవచ్చు, ఈ రోజున మా మీద శాసించేవారే ఉండవచ్చు నాయన. అయ్యా తలలు మోపి నమస్కారం చేసే రోజు రాబోతుంది నాయన. అయ్యా మా దేవుడు మమ్మలను ఏ విధంగా ఎత్తగలడో అన్యులు చూచినప్పుడు మమ్మలను ధన్యులు అనే రోజు రాబోతుంది ప్రభువా. అట్టి కృపను దయచేయండి ప్రభు. అయ్యా నీ బిడ్డలు ప్రార్థన చేయించు ఉన్నారు ప్రభు, నీ బిడ్డలు నాయన మొరపెడుచు ఉన్నారు నాయన. ఏ శ్రమలో నుండి, ఏ యొక్క కష్టములో నుండి, అనారోగ్యంలో నుండి నాయన, ఆర్థిక పరిస్థితుల్లో నుండి వెళుతూ ఉన్నారు నాయన. వారిని లేవనెత్తండి ప్రభువా. యోసేపును లేవనెత్తినట్లుగా లేవనెత్తండి నాయన. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, ఈ సన్నిధిలో ఈ యొక్క మాటలను, ఈ యొక్క ప్రార్థనను ముద్రించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ